అయితే మన మోస్ట్ సీనియర్ డైరెక్టర్ ఇన్ ద ఇండస్ట్రీ మన గురుగారు సంగీతం గారు. ఆయన దగ్గర నుంచి యంగెస్ట్ డైరెక్టర్లతో మీరు పనిచేస్తున్నారు. అంటే మిడిల్ ఏజ్డ్ డైరెక్టర్స్ లైక్ క్రిష్ గారు వీళ్ళందరితోనూ పనిచేస్తున్నారు. ఆయన సమకాలీనులు. ఇంకా కొత్తగా వస్తున్న వాళ్ళు ఇప్పుడు నాగశ్విన్ గారు, ఇంకా దాటి నాగశ్విన్ గారు కూడా ఓల్డ్ అనుకుంటే, ఇంకా లేటెస్ట్ డైరెక్టర్లు లైక్ శివ నిర్వాణరావు, బాబీయో, క్రాంతి మాధవ్, ఇంకా అందరూ చాలా యంగ్ డైరెక్టర్లతో సహా మీరు వర్క్ చేస్తున్నారు. ఓటీటీలో అయితే అసలు టోటల్గా కొత్త డైరెక్టర్లతోనే పనిచేస్తున్నారు. అసలు డైరెక్షనే ఇప్పటిదాకా చేయని వాళ్ళతో. మీరేమి కష్టాలు ఫేస్ చేస్తారు ఈ డిఫరెన్స్? ఎందుకంటే ఇప్పుడు సంగీతం గారితో ఒకలా ఉంటుంది, మీరు చెప్పింది ఆయనకి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, లేదా ఆయన చెప్పింది మీకు కొన్ని పాతగా అనిపించచ్చు, కొన్ని అద్భుతంగా అనిపించచ్చు, తెలీదు. ఈ జనరేషన్ గ్యాప్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాగే కొత్త డైరెక్టర్ చెప్పింది అసలు ఎందుకు పనికి వస్తాడు, ఆ ప్రొడ్యూసర్ వీడి మీద ఎందుకు డబ్బులు తగలేస్తున్నాడు అని అనిపించచ్చు. మీరు బయటికి చెప్పరు సంస్కారం. ఈ ఛాలెంజెస్ని మీరు ఎట్లా తట్టుకొని స్టిల్ వాళ్ళతో అడాప్ట్ అయ్యి వాళ్ళ స్టైల్కి అడాప్టేషన్ ఏం చేస్తారు? వాళ్ళకి ఏం కావాలో అది ఇయటమే. వాళ్ళకి ఏం కావాలో అది ఇయటం, వాళ్ళ దగ్గర నేర్చుకునేది ఏమైనా ఉంటే నేర్చుకోవటం, వదిలేయాల్సింది ఉంటే వదిలేయటం. ఇప్పుడు సంగీతం గారితో పనిచేశానండి, బోల్డ్ అంత నేర్చుకున్నాను. కృష్ణ గారితో పనిచేశాను, నేర్చుకున్నాను. సో నాకు నేర్పించిన దర్శకులు ఉన్నారు. అలాగే మీరు నేర్పించిన దర్శకులు ఉన్నారు. ఉన్నారు, న్యాచురల్లీ ఉండాలి సహజంగా. సో అంతవరకే. అంతకుమించి నన్ను ఎవరు బాధ పెట్టలేదు. ఓకే, బాధ పెట్టే అవకాశం కూడా నేను ఇవ్వను. అదే ఎలా అంటే ఆ స్థితిని ఎలా సాధించారు ఇంత టఫెస్ట్ కాంపిటేటివ్ ఇండస్ట్రీలో మీరు? మన పని మనం చేసుకోవటమే సార్. మన పని మనం చేసుకోవటం, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇవ్వటం, మనకు కావాల్సింది మనం తీసుకోవటం, ఇంతే. మీరు అంటే ఒక యోగిలాగా చెప్పారు కానీ ప్రాక్టీస్లో అంత ఈజీ కాదు. ఎక్కడో అలవాటు అయిపోయింది సార్, అలవాటు అయిపోయింది. చాలా మనకి ముందే అర్థమైపోద్దండి. మనకి ఫస్ట్లోనే మనం నేర్చుకోవాల్సిన వ్యక్తే కాదా, ఎస్ ఈయనతో పని చేస్తే మనం చాలా నేర్చుకోవచ్చు అనేది ఫస్ట్ సిట్టింగ్లోనే అర్థమైపోద్ది. ఇంకో రకం వాళ్ళేంటి, ఫస్ట్ సిట్టింగ్లోనే వీళ్ళ దగ్గర మనం నేర్చుకోవడానికి ఏమీ లేదు, మన దగ్గర కూడా ఏమి నేర్చుకోడు, అది కూడా మన దగ్గర కూడా నేర్చుకోడు, మనకు కూడా నేర్చుకోవడానికి ఏం లేదు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేద్దాం, మనకు కావాల్సింది మనం తీసుకుందాం. ఫస్ట్ సిట్టింగ్లో అర్థమైపోద్ది. సో మనకి ఫస్ట్ సిట్టింగే మనం ఎలా ఉండాలి అనేది చెప్పేస్తాం అంతే. సో యంగ్స్టర్స్, ఆస్పైరింగ్ ఫిలిం రైటర్స్ అండ్ డైరెక్టర్స్ ఈ పర్టిక్యులర్ పాయింట్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే, టు రైట్ ఏ క్యారెక్టర్, బిఫోర్ రైటింగ్ ఏ క్యారెక్టర్ యూ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ ఏ క్యారెక్టర్. అది రానివాడు క్యారెక్టర్ రాయలేడు ఇంత బాగా. చాలా బాగా చెప్పారు సార్ మీరు. అంటే నేను నేర్చుకుంటున్నాను ఈ ఇంటర్వ్యూ నుంచి. అంటే నాకు ఎప్పుడు అనిపిస్తుంది మైండ్లో, ఈయన ఎలా అంత చిద్దులాసంగా హాయిగా ఇలా అందరితో. ఇప్పుడు కొంతమంది జనరల్గా ఇప్పుడు బాగా స్టేక్స్ ఎక్కువైపోయాయి కదా సార్, డే టు డే లైఫ్లో ప్రెషర్స్ ఎక్కువైపోయాయి, ఛాలెంజెస్ ఎక్కువైపోయాయి. అవి ఏమి ఇంపాక్ట్ చూపించకుండా మనం క్రియేటివ్గా మీలాగా ఉండాలంటే చాలా కష్టం. అందుకని నేను అది తెలుసుకుందామని అడిగాను అనమాట ఈ ప్రశ్న. సో అదర్ దాన్ సినిమా, వాట్ ఈజ్ యువర్ బెస్ట్ హ్యాబిట్ అండి? లైక్ యూ లవ్ యు ఆర్ వెరీ ఫాండ్ ఆఫ్, నాకు ఇది చాలా ఇష్టం, తిండి తింటామా, లేకపోతే ఇంకో ఏదో అంటే మీరు సినిమా రాస్తారు, సినిమా చూస్తారు, ఈ రెండు కాకుండా మీ జీవితంలో ఎవ్రీ మూమెంట్ నా లైఫ్లో నేను ఎంజాయ్ చేస్తాను సార్. ఎవ్రీ మూమెంట్. నేను భోజనం చేసేటప్పుడు చక్కగా నేను భోజనం చేస్తాను. నేను సిగరెట్ తాగినా హ్యాపీగా సిగరెట్ తాగుతా, ఎంజాయ్ చేస్తా, ఎవరిని డిస్టర్బ్ చేయనివ్వను. దీని డిస్క్లైమర్, పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం. ఒకవేళ ఈవినింగ్స్ ఏదైనా పెగ్ తీసుకున్నా ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తాను. మద్యపానం ఆరోగ్యానికి హానికరం, డిస్క్లైమర్. ఓకే. సో లైఫ్లో నేను ఏ పని చేసినా కూడా ఎంజాయ్ ఒకవేళ నేను నష్టపోయినా సరే ఆ నష్టాన్ని కూడా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే నేను సంపాదించిన నష్టం నా కష్టార్జితం. ఇది కొత్త విషయం. నా బాధ కూడా నా వల్లే రావాలని అనుకుంటాను. ఇంకొకళ్ళ వల్ల నేను బాధపడకూడదు. ఇంకొకళ్ళ వల్ల బాధపడితే ఇక అది లైఫ్ లాంగ్ దానికి నేను బాధపడుతూనే ఉంటాను. నా బాధ నా వల్లే రావాలి, నా సుఖం నా సంతోషం నా వల్లే రావాలి, నా నష్టం నా వల్లే రావాలి. నేను తీసుకున్న డెసిషన్సే నా లాభ నష్టాలు కావాలి తప్ప వేరే వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ వల్ల నేను నష్టపోకూడదు. ఎవరో చెప్పుడు మాటలు విని, ఎవరో చెప్పింది విని నేను నష్టపోకూడదు.
అది నేను ఇష్టపడి నేను చేసిన పని వల్ల నేను నష్టపోవాలి. అప్పుడు ఆ నష్టాన్ని కూడా Regrets నేను ఉండవు. అంతే, ఆ నష్టాన్ని కూడా నేను తీసుకుంటా, గర్వంగా తీసుకుంటా. అది సరే, నా నష్టం, చాలా గొప్ప విషయం చెప్పారు సార్ ప్రేక్షకులకి. అది నా నష్టం, నా సొంత నష్టం. దాన్ని నేను కాదంటే ఎట్లా, అది ఎట్లా బతుకుద్ది? సో మీ కష్టాలైనా నష్టాలైనా సుఖాలైనా అన్ని మీతో వేగాల్సిందే. అంతే, అంతే. అన్ని నేను హ్యాపీగా అనుభవిస్తా వాటిని. ఉమ్. ఈ నేచర్ వల్ల మీరు మీ ఇంట్లో డొమెస్టిక్ లైఫ్ లో ఎక్కడైనా మీరు ఇబ్బందులు ఫేస్ చేస్తారా సార్? అంటే లేదు. మీరు అసలు ఇలా అంటే ఇంకేం లేదు, ఇప్పుడు మీ మిస్సెస్ వల్ల మీకు కోపం రాదు, ఉమ్. న్యాచురల్ గా రావాలి యాజ్ ఎ హస్బెండ్. ఏదో ఒక సందర్భంలో వస్తే ఆ కోపాన్ని కూడా నేను ప్రేమిస్తాను, ఎందుకంటే అది నా వల్ల వచ్చిన కోపం. మిస్సెస్ ని ప్రేమించాలి కదా. అది నా ఎక్కడ మీద అందట్లేదు. కోపడిందంటే, మా ఆవిడ నా మీద కోపడిందంటే ఆ. నేనేదో చేయబట్టేగా. అవును అవును. అంతేగా, ఇప్పుడు నేను చేస్తున్న పని ఏదో నచ్చక నా మీద కోపపడి ఉంటుంది, కాబట్టి ఆ కోపం కూడా నాదే. ఇది కొంచెం కాంప్లికేటెడ్. ఎలా సార్, ఒకసారి ఆవిడని కూడా ఇంటర్వ్యూ చేయాలేమో మీ గురించి కొన్ని అడగడానికి. ఎందుకంటే ఊరికే కోపడదు కదా సార్, ఆ, ఊరికే కోపడదు కదా. అవును సో నేను ఏదో చేస్తుంటేనో నా వల్ల కోపం వచ్చి ఉంటుంది కంపల్సరీగా. అవును. సో నన్ను మా ఆవిడ తిట్టింది, మా ఆవిడ నన్ను కోపడింది అని చెప్పి ఫీలింగ్ నాకు రాదు. నేను ఆ పని చేయకుండా ఉంటే కోపడేది కాదుగా. కాబట్టి ఆ కోపాన్ని కూడా ఇష్టంగా భరించడమే, ఓ, అంతే. ఇది చాలా గొప్ప సాధన. నాకేమో చాలా కంగారుగా కూడా ఉంది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మా మిస్సెస్ కూడా చూస్తుంది. టెన్షన్గా ఉంది. సరే, అనవసరంగా ఎదిగానంటారా? ఫ్యామిలీ జోలికి వెళ్ళకుండా ఉండాల్సింది. సో పిల్లలు, ఫ్యామిలీ, వాళ్ళ ఎడ్యుకేషను, సినిమా, వాళ్ళ పెద్ద పాప సినిమాల్లోకి ఇంట్రెస్ట్ చూపించటం, కళాకారునిగా ఎదుగుతుండటం. సో హౌ అంటే మీ జీవితంలో ఒక ప్రొఫెషనల్గా మీరు సూపర్ సక్సెస్ఫుల్ ఆడియన్స్కి, ఒక అన్నగా, కొడుకుగా, తండ్రిగా, భర్తగా, ఈ డిఫరెంట్ పాత్రల్లో మిమ్మల్ని మీరు అంటే అవుట్ ఆఫ్ 10 మీరు ఎలా డిఫైన్ చేసుకుంటారు సార్? 100% సాయి మాధవ్ బుర్ర, అంతే. వాట్ ఎవర్ యూ డూ ఇట్ అంతే. ఈస్ 100% అంతే. సాయి మాధవ్ గారు, అంతే. అక్కడ కొడుకుగా అయినా, ఇక్కడ అన్నగా అయినా, అక్కడ భర్తగా అయినా, ఇక్కడ తండ్రిగా అయినా, స్నేహితుడిగా అయినా, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటాను నేను, అంతేనండి. అక్కడ అన్న, అక్కడ తమ్ముడు, అక్కడ కొడుకు, ఇక్కడ భర్త, పరిపూర్ణంగా నిన్న నేను చెప్పాను కదా, ప్రతి ఇంచి నేను ప్రేమిస్తా, ప్రతి ఇంచి. సో నేను అన్ని రకాలుగాను నాకు నేను న్యాయం చేసుకుంటూనే ఉన్నాను. నేను వాళ్ళకి ఎంతవరకు న్యాయం చేస్తున్నానో తెలియదు కానీ అదే. సో ఇది వాళ్ళని అడగాల్సిన విషయం. అమ్మో, మీ ఒక్క ఇంటర్వ్యూ నచ్చాను కానీ ఒక 5-6 చేయించేటట్టు ఉన్నారు మీరు. అంటే టు గెట్ కంప్లీట్ ఐడియా. బాగుంది సార్, అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. సో